అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధించిన జ్ఞానబోధల్లో రెండవ భాగాన్ని గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి స్వామివారిని గౌరవంగా తన వెంట తీసుకువెళ్లారు. నవాబు బ్రహ్మంగారి మహిమలను చూడాలని ఎంతో ఆసక్తి కనబరిచాడు. ఆయనను మరుసటి రోజు సభకు రమ్మని ఆహ్వానించారు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో, నీ మనసులో కోరిక నాకు అర్థమైంది, నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను అని చెప్పారు. నవాబు తన మనసులోని కోరిక స్వామివారికి ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడ్డాడు. మరుసటి రోజు సభలో నవాబు బ్రహ్మంగారితో, స్వామి, నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియచేయండి అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరాడు. సేవకులు సభలోకి గుర్రాన్ని తీసుకువచ్చారు. దానిని చూసి బ్రహ్మంగారు, దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన ఒక మగ గుర్రం జన్మిస్తుంది అన్నాడు. ఆ తర్వాత నవాబు సందేహం ఇంకా తీరలేదని గ్రహించి, ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువుని చూడటమే నీ ఉద్దేశమా అని ప్రశ్నించాడు. అది విన్న నవాబు అవును అన్నట్టుగా తల ఊపాడు. అప్పుడు బ్రహ్మంగారు గుర్రానికి నలువైపులా తెరను కట్టించి గుర్రం గర్భంలోని శిశువును తీసి నవాబుకు చూపించాడు. అది అచ్చం స్వామివారు చెప్పిన పోలికలతోనే ఉంది. ఈ దృశ్యాన్ని నవాబుతో సహా అక్కడున్న ప్రజలందరూ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక బ్రహ్మంగారు ఆ మగ శిశువును తిరిగి గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని బ్రతికించాడు. నవాబు బ్రహ్మంగారితో తన భవిష్యత్తును చెప్పమని కోరాడు. అప్పుడే రెక్కలొచ్చిన కోడిపిల్లలు మనిషి భాష మాట్లాడుతాయి. ఏనుగు పంది పిల్లల్ని కంటుంది. మరి పందులేమో కోతి పిల్లలను కంటాయి. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎద్దులు, దున్నపోతులు, గుర్రాలు లేకుండానే బండ్లు రోడ్లపై నడుస్తాయి. మెదడు వాపు, గుండె వ్యాధులతో అనేక మంది ప్రజలు మరణిస్తారు. ఆజన్మ శత్రువులైనటువంటి పులి, మేక ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటాయి. వెంపలి చెట్టును ఎక్కడానికి కూడా నిచ్చెనలు అవసరమైనటువంటి మరుగుజ్జు పిల్లలు పుడతారు. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు. ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. పతివ్రతలు పతితలవుతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసిపోతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందు మాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది. విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జల రాయని కొలువులో రాయల సింహాసనం బయటపడుతుంది. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. కానీ నిజమైన భక్తులు ఈ మాటలు నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. కోటి దూపాటిలో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం. ఉప్పుకోడూరులో ఊర చెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు.
నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం వస్తాను అని బ్రహ్మంగారు కడప నవాబుకు కాలజ్ఞానం బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించారు. తర్వాత ఒకరోజు బ్రహ్మంగారు పుష్పగిరి అగ్రహారంలో బండి ఎక్కిపోతుండగా పక్కనే ఉన్న పండితులు బ్రహ్మంగారిని చూసి అహంభావంతో స్వామిని బండి దిగి శరణు వేయడమన్నారు. దాంతో వీరబ్రహ్మంగారు బండి దిగి వారిని బ్రహ్మం పరబ్రహ్మం అంటే తెలుపమని, సంధ్య వార్చినంత మాత్రాన, పంచాంగం తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మం తెలియదని, చదివినా చదవకున్నా బ్రహ్మం పరబ్రహ్మం గురించి తెలుసుకోవచ్చునని వివరించాడు. ఆ తరువాత పుష్పగిరి అగ్రహారంలోని పండితులకు కాలజ్ఞాన విశేషాలను చెప్పారు. నేను కలియుగం 5000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయులుగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారు. వేదములు అంత్యజాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం తమ పంట భూములను అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం చేతపట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను. నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొక్కసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. 3 వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో 2 రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మద అందులై అజ్ఞానులై కొట్టుకు చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగులకొడతారు. కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి విధవా వివాహాలు జరగటం మామూలైపోతుంది. వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కులగోత్రాలు జాతి నీతి లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దుష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. 120 తిరుపతులు పాడయ్యేను. నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి దానికి జాజిపూలు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం తర్వాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం అవుతుంది. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ ఘనఘనమని గంటల మోత వినపడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగి పెరుగుతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్ల నుండి పాలు కారుతాయి. కందనూరు గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది.
దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి అదృశ్యమైపోతుంది. సూర్య నందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమైపోతుంది. సిరువెల్ల నరసింహుని ఎదుట గంగిరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు. బసవన్న రంకె వేస్తాడు. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పడుతుంది. కంట నీరు, పాలిండ్ల పాలు కారుతాయి. శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555 నాటికి వివిధ దేశాలలో జన నష్టం కలుగుతుంది. పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపుమాసిపోయేను. గండికోట, గోల్కొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను. స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులు, చెరువులు, నదులు నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఎప్పటికీ ఇంకిపోదు. పండితులకు మాత్రమే కాకుండా బ్రహ్మంగారు పంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు కూడా జ్ఞానబోధ చేశారు. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు జరుగుతాయి. నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరణమవుతుంది. ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. రాజాది రాజులు అణిగి ఉంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. నా భక్తులు కాని వారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది. దొంగతనాలు, దొంగలు ఎక్కువవుతారు. స్త్రీలందరూ చెడు తలుపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. గడక్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి, అల్పేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోల్కొండ మొదలైనవి బాగా అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియములు ఆయుధాల చేత బాణముల వలన నశిస్తారు. బ్రహ్మంగారు కర్నూలు నవాబుకు చేసిన జ్ఞానబోధను ఇప్పుడు మనం విందాం. క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నంలో వీరభోగ వసంతరాయుడుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీపూర్, అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలోని పాలేగాళ్ళు తమలో తాము కలహించుకొని చెడిపోయి భ్రష్టులైపోతారు. నలుదిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అప్పుడు జనులందరూ నా గురించి తలుచుకొని నా మహిమను గుర్తించుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు, పడమర తోకగా 20 బారల ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన 30 రోజుల వరకు అది అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మని గంగరాజుకిచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో 12 ఆమడల పట్టణం అవుతుంది. నా భక్తులు 50 మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం.